మేము ఈరోజు జేబీఆర్ బీచ్ డ్రోన్ షోకి వెళ్తున్నాము. అయితే జనరల్గా ఎప్పుడు మేము కార్లో వెళ్తాం అనమాట. ఈసారి ఫస్ట్ టైము బస్సులో వెళ్తున్నాము. ఇక్కడ నుంచి బస్సు ఎక్కి మళ్ళీ తర్వాత ట్రైన్ ఎక్కి ఆ తర్వాత ట్రామ్ ఎక్కాలి. ఇవన్నీ 3 ఎక్కాలి. సో ఆల్మోస్ట్ 2 hours జర్నీ. బట్ ఎప్పుడు మేము కార్లో వెళ్ళి అక్కడ పార్క్ చేస్తాము. అది 100 dirhams పార్కింగ్ ఫీ. ఎందుకులే ఈసారి బస్సులో పోదాము, ట్రైన్లో పోదాము, కొంచెము కొత్తగా ట్రై చేద్దాం అని చెప్పి పోతున్నాం అనమాట. మీకు కూడా చూపిస్తాను వీడియోలో. ఇవే కార్డ్స్. ఇప్పుడే కార్డ్ టెస్టింగ్ కూడా జరిగింది. మనం స్వైప్ చేసినామా లేదా అనేది కూడా వీళ్ళు చెక్ చేస్తారనమాట. ఇప్పుడు ఆర్టీఏ వాళ్ళు వచ్చి ఆగి చెక్ చేస్తున్నారు. మెట్రో తీసుకున్నాకనైతే ఖచ్చితంగా రెడ్ లైన్ మాత్రమే పోతుంది. ఇది గుర్తుపెట్టుకోండి, గ్రీన్ లైన్ కాదు. ఒకవేళ మీరు గ్రీన్ లైన్ నుంచి వచ్చిన నుండి అయితే రెడ్ లైన్కి చేంజ్ కాండి. రెడ్ లైన్లో శోభా రియాలిటీ స్టేషన్లో మాత్రమే దిగాలి. వాళ్ళని అడిగినా కానీ డిఎంసీసీలో దిగమని చెప్తారు. కానీ డిఎంసీసీలో దిగితే మనం ట్రామ్ క్యాచ్ చేయలేము. ఒకవేళ ట్రామ్ క్యాచ్ చేసినా కానీ ఎక్కువ దూరం నడవాలి ట్రామ్ ఎక్కితే. సో శోభా రియాలిటీ అనే స్టాప్లో దిగగానే మనకు ట్రామ్ ఉంటుంది. అది ఈజీ యాక్సెస్. చూడండి, నేను కూడా దిగేసిన ఇక్కడే శోభా రియాలిటీలో. ఇప్పుడు కిందికి వెళ్తున్నాను. కిందికి వెళ్ళి ట్రామ్ తీసుకోవడానికి వే ఎక్కడుందో వెతుకుతాను. వచ్చిన వాళ్ళు ఇట్లా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఎట్లా ట్రామ్కి ఎట్లా పోవాలి ఇగో అని చెప్పి ఇట్లా మెన్షన్ చేసి ఉంటుంది. కింద మెన్షన్ చేసింది, ఇట్లా పైన మెన్షన్ చేసింది. చూడండి, ఇగో ఇట్లా మనం నడవకుండా ఏడ పడితే ఆడ ఇట్లా నడిచి ఎక్స్కలేటర్స్ ఉంటాయి. ఈజీగా వెళ్ళిపోవచ్చు అనమాట. చూస్తున్నారా, ఇదే టువర్డ్స్ ట్రామ్. కార్లు చూడండి ఎంత ఫాస్ట్ పోతున్నాయి ఇక్కడ నుంచి అన్నీ కూడా. ఇదే దుబాయ్ మెరీనా స్టేషన్. ఇక్కడ నుంచి ట్రామ్ క్యాచ్ చేయాలి మనము. ఇదో చూడండి, ఇక్కడ దుబాయ్ మెరీనా. అటు పోయే ట్రైన్ ఎక్కొద్దు, ఇటు పోయే ట్రైన్ ఎక్కొద్దు, ఇటు పోయే ట్రైన్ మాత్రం ఎక్కాలి. జుమేరా బీచ్ రెసిడెన్స్ 2 అనే స్టాప్లో మాత్రమే దిగాలి మనము. ఇట్లా ట్రామ్ వస్తుందంటే అందరు రోడ్డు మీద ఆగుతారు అనమాట. ఈ ట్రామ్ రోడ్ సపరేట్. అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా, అదే మెరీనా మాల్లో మెరీనా వాక్. అది మెరీనా బ్రిడ్జ్. అక్కడ కార్ పార్కింగ్ చేసి మెరీనా మాల్లో అట్లా వాక్ చేసుకుంటూ కూడా రావచ్చు. కానీ చాలా దూరం అవుతుందని చెప్పి మేము ఇట్లా ట్రామ్ యూజ్ చేస్తున్నాం. ఇట్లా ఎగ్జిట్లో ఎంట్రీలో ట్యాప్ చేయాలి. జుమేరా రెసిడెన్స్ 2 ఇక్కడ దిగినాం. ఇట్లా బయటికి రావాలి. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేసింది చూడండి, టువర్డ్స్ బీచ్ అని చెప్పి. బీచ్ ఇట్లా గ్రీన్ లైన్ ఉన్నప్పుడే పోవాలి. అక్కడ ఆరోలో చెప్పినట్టు జస్ట్ ఇట్లా స్ట్రైట్ వచ్చి రైట్ తిరగంగానే మనకి బీచ్ వ్యూ కనిపిస్తుంది. చాలా మంది దూరం అని చెప్పారు. జస్ట్ ఒక 5 minutes 4 minutes వాక్ చేస్తే చాలు బీచ్ వచ్చేస్తుంది. డైరెక్ట్ ట్రామ్ దిగంగానే ఈజీ వే ఇది రావడానికి. ఇగో ఇట్లా బ్రౌన్ కలర్ ఉన్న బిల్డింగ్స్ అన్నీ కూడా పాత బిల్డింగ్స్. వైట్ కలర్స్ ఉన్నాయన్నీ కొత్త బిల్డింగ్స్ అనమాట. అది ఒక్కటే ఉంది చూడండి ఈ ఏరియాలో పాత బిల్డింగ్. ఇదే దుబాయ్ అఫీషియల్ బస్సు. చూడండి ఎంత బాగుందో, టూర్ బస్సు. అంటే మనం వచ్చినప్పుడు ఇది బుక్ చేసుకొని అఫీషియల్గా చూడొచ్చు అనమాట. ఈ బస్సులో ఎంత ఈజీగా రావచ్చో జేబీఆర్ బీచ్కి. చూడండి మెట్రోలో అందరు టఫ్ అంటారు, కానీ ఈజీ అనమాట. ఇక్కడ జేబీఆర్ బీచ్లో ఏముందో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో బీచ్ వ్యూ అయితే పక్కా చూడండి.